కృష్ణాపురం అనే గ్రామంలో అమృత పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అమృత వాళ్ల అత్తగారైన అంజలి ఇంటికి కోడలిగా వెళ్ళింది. మొదట ఇల్లు చూసి చాలా అద్భుతంగా ఉంది అనుకుంటుంది అమృత. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కని ముగ్గు పెడుతుంది అమృత. ఇక వంట చేద్దామని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని తెరుస్తుంది. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఒక్కసారిగా ఊడి చేతిలోకి వస్తుంది. అమృత చాలా కంగారుగా, ఇదేంటి, ఫ్రిడ్జ్ డోర్ ఊడి చేతికొచ్చింది? ఇదిప్పుడు ఊడిందా లేదంటే ఎప్పుడో ఊడిందా? ఇప్పుడు ఊడితే గనక అత్తగారి చేతిలో మొదటి రోజే తిట్లు తప్పవనుకుంటా. అత్తగారు నిద్రలేచేలోపే దీన్ని యథాస్థానంలో పెట్టేయాలి అని అమృత భావించి దానిని యథాస్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాని కుదరదు. ఇంతలో అత్తగారు నిద్రలేస్తారు. అత్తగారిని చూసి అమృత చాలా కంగారు పడుతుంది. అమ్మా అమృత, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అది ఎప్పుడో ఊడిపోయిందిలే. నువ్వసలు భయపడొద్దు. దాన్ని నేను చూసుకుంటా కాని నువ్వెళ్ళి వంట సిద్ధం చెయ్యి. అమృత సరే అత్తయ్యా అంటూ లోపలికెళ్ళి కుక్కర్ తీసుకోబోతున్నా కుక్కర్ హ్యాండిల్ ఊడి కుక్కర్ కింద పడిపోతుంది. దాన్ని చూసి అమృత మరింత కంగారు పడుతుంది. కుక్కర్ కింద పడిన శబ్దానికి అత్తగారేమో అక్కడికొస్తారు. అమృత, నువ్వేం కంగారు పడకమ్మా. ఈ ఇంట్లో వస్తువులు నీకు కొత్త కాబట్టి అందుకే ఇలా జరుగుతోంది. ఈ ఉన్న కొన్ని వస్తువులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మనం మధ్యతరగతి కుటుంబం వాళ్ళం. మన దగ్గర అన్ని వస్తువులు ఉన్నట్టే ఉంటాయి గాని ఏదో ఒక లోపం ఉంటుందమ్మా. అత్తయ్య, ఇంట్లో ఇంకా ఏమేమి ఇలా ఉన్నాయో నాకు ముందే చెప్పరా? ఏదంటే కంగారు పడి ఆయాసంతో గుండెపోటు వచ్చేలాగుందత్తయ్యా. ఈ జాగ్రత్తలన్నీ నాకు ముందే చెప్తారా? అత్తయ్య అంజలి పెద్దగా నవ్వుతూ సరేలేమ్మా అంటూ పెద్దగా నవ్వుతూ, నీకు ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తాను. దాన్ని అంతా చూసిన తర్వాత నువ్వేం కంగారు పడకు. అందుకు అమృత గుండె రాయి చేసుకుని గట్టిగానే ఉండాలత్తయ్యా అని చెప్తూ ఉంటుంది. ఇక అత్తగారు అంజలి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటుంది. మొదటిగా బీరువా దగ్గరకొస్తుంది. చూడమ్మా అమృత, ఈ బీరువాని తెరిచేటప్పుడు 2 తలుపులు ఒకేసారి తెరవకూడదు. ముందు కుడి చేతి వైపు తలుపు తెరిచిన తర్వాతే ఎడమ చేతి తలుపు చిన్నగా తెరవాలి. లేదంటే 2 తలుపులు ఊడి కాళ్ళ మీద పడతాయి. జాగ్రత్తగా తెరవాలి అంటూ ఆ రెండింటిని తెరిచి చూపిస్తుంది. దాన్ని చూసి చాలా కంగారు పడుతుంది అమృత. ఆ తర్వాత సోఫా సెట్ దగ్గరికి తీసుకెళ్తుంది అత్తగారు. ఈ సోఫా సెట్ మీద అమాంతం కూర్చోకూడదు కదా, అమాంతం కూర్చుంటే కింద పడిపోతుంది కదా. అబ్బా, నా కోడలు చాలా తెలివైందే. సరిగ్గా చెప్పావమ్మా. కూర్చుంటున్నప్పుడు చాలా చిన్నగా నిదానంగా కూర్చోవాలి. అలా కూర్చొని కాసేపు పడకుండా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోకూడదు సుమి. నాకు బాగా అర్థమైంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా మనకున్నాయని చెప్పుకోవడానికి మాత్రమే. అవి పనికొస్తాయో లేదో అనేది మనకు మాత్రమే తెలుసు. ఏసీ ఉంది కానీ పని చేయడం లేదు. అది ఫ్యాన్ లాగే వాడుతున్నారు. సీలింగ్ ఫ్యాన్ ఉంది, ఎక్కువసేపు వాడితే కింద పడే ఛాన్స్ ఉంది. అంతేనా? ఫ్యాన్ విషయం నీకెవరు చెప్పారు తల్లి? మీ అబ్బాయి గారు ఇంటికొచ్చిన రోజే చెప్పారు, ఫ్యాన్ వెయ్యకు, ఫ్యాన్ పరిస్థితి బాగాలేదు, కింద పడుతుంది అని. నేనేదో అనుకున్నాను. ఇప్పుడు నాకంతా అర్థమైందిగా. ఇంకా ప్రతిదానికి కూడా జాగ్రత్తగా చూసుకుంటానత్తయ్యా. ఇవన్నీ కూడా వస్తువుల్లాంటివే కాని వస్తువులు కాదు. అంజలి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం అమృత అతి కష్టం మీద జాగ్రత్త పడుతూ వంట సిద్ధం చేస్తుంది. అత్తగారు, అంజలి భర్త శంకర్, మావయ్య సుందర్ ముగ్గురు కూడా అమృత చేసిన వంట తిని చాలా అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటారు. ఇక తన భర్త, మావయ్య ఇద్దరు కూడా పనికెళ్తారు. అత్తగారు పెరటిలో పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు. అమృత అత్తగారికి సాయం చేద్దామని వెళ్తుంది. అమ్మా, ఇప్పుడేమి నువ్వు శుభ్రం చెయ్యొద్దులే. పొద్దున్నుంచి పని చేసిందానివి, చేసినట్టే ఉన్నావు. నువ్వు వెళ్ళి కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమ్మా. మరేం పర్వాలేదులే అత్తయ్యా, నాకింట్లో ఉన్నప్పుడు ఇవన్నీ అలవాటే. అత్తయ్య, ఇలా ఆచితూచి పని చేయడం అంటే చాలా కష్టం. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా. అందుకే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మారుద్దాం అత్తయ్యా.
మీ పెళ్లికి చాలా ఖర్చయిందమ్మా. ఇంకా మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇంకా నేను మిఠాయి తయారు చేస్తానని చెప్పాను కదా, అది నీ పెళ్లి దగ్గర పడుతున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా దుకాణానికి వెళ్ళిందే లేదు. నువ్వే అర్థం చేసుకోవాలి తల్లి. చిన్నగా ఒక్కొక్కటి కొనుక్కుందాంలే. అందుకు అమృత సరే అంటుంది. వారం రోజులు ఇంట్లో ఉన్న పని సామాన్లు తనకు అలవాటవ్వడానికి సమయం పట్టింది. వారం రోజుల తర్వాత అమృత ఇంటి పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా అమృత తల్లి శాంతమ్మ కూతురు అమృతను చూసెళ్దామని వస్తుంది. శాంతమ్మ ఇంట్లోకి వస్తూనే అమ్మా అమృత అంటూ పిలుస్తూ సోఫా మీద కూర్చుంటుంది. అంతే, ఒక్కసారిగా సోఫా విరిగి కింద పడిపోతుంది. ఆమె లబోదిబోమంటూ కేకలు వేయడంతో వంటింట్లో ఉన్న అమృత చాలా హడావిడిగా బయటకొస్తుంది. అమ్మా, అయ్యయ్యో, ఎంత పడి జరిగిపోయింది అంటూ చెయ్యందిస్తుంది. ఏంటి ఈ సోఫా సెట్టు కూర్చోగానే ఇలా విరిగి పడిపోయింది? అమృత అత్తగారింటి గౌరవం కాపాడాలని చెప్పి తన మనసులో అనుకొని తన తల్లితో, ఏంటమ్మా నువ్వు 2 వారాలకే లావైపోయావా? నీ బరువుకి చూడు సోఫా సెట్టు కూడా విరిగిపోయింది. నువ్వు లావు తగ్గాలమ్మా, లేదంటే చాలా ఇబ్బంది పడాలి నువ్వు. ఏంటే నువ్వు చెప్పేది? నిజమా? నేను లావు పెరిగానా? అయితే రేపటి నుంచి తక్కువ ఆహారమే తీసుకుంటానులే తల్లి. వాకింగ్ కూడా వెళ్తాను. ఆ పని చెయ్యమ్మా, చాలా మంచిది. అన్నట్టు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నువ్వు తప్ప ఎవరూ కనపడలేదు. ఎక్కడికెళ్లారమ్మా? మీ అల్లుడు మా మామయ్య గారు ఇద్దరు ఆఫీస్కెళ్లారమ్మా. అత్తగారేమో మిఠాయి షాప్కెళ్లారు. అత్తగారు కొంచెం సేపట్లో వచ్చేస్తారు. నీకు కుర్చీ తీసుకొని వేస్తా, ఆగమ్మా అంటూ కుర్చీ తీసుకొచ్చి తన్ని కుర్చీలో కూర్చోబెడుతుంది. శాంతమ్మ సరే అంటుంది. ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఒకటే ఉక్కపోత పోస్తోందంటూ ఫ్యాన్ వేస్తుంది. ఆ ఫ్యాను అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఆ శబ్దానికి అమృత కంగారుగా బయటకొస్తుంది. అమ్మా, నీకేం కాలేదు కదా? అబ్బా, నేను బాగానే ఉన్నానమ్మా, కానీ ఆ ఫ్యాన్ ఏంటే ఒక్కసారిగా కింద పడింది. నా మీద పడలేదు ఇంకా అన్నాయో. ఏంటే మీ ఇల్లు అడుగడుగునా ప్రమాదం పొంచుంది. ఇది ఇల్లా లేదా ప్రమాదానికి చిహ్నమా? అమ్మా ఊరుకోమ్మా, చాలుగాని. రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి అన్నీ కూడా పాడైపోయాయి. ఎలక్ట్రీషియన్ వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. నేను కూడా అతని కోసం ఎదురు చూస్తున్నాను. అందుకు శాంతమ్మ సరేలే అన్నట్టుగా ఊరుకుంటుంది. ఇక ఇల్లు మొత్తం తిరిగి చూస్తుంది. ఆ సమయంలో అమృత కూడా తన పక్కనే ఉంటుంది. అమృత అమ్మకి ఒకటి బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లు పేరుకే సామాన్లు, అవన్నీ పాడైపోయాయని. కాని నేను ఎక్కడ బాధపడుతున్నానని ఆ అమ్మాయి చెప్పడం లేదు. తన మెట్టినింటి పరువుని కాపాడుకుంటుందని నాకు అర్థమైంది అని తన మనసులోనే భావించి ఏం మాట్లాడకుండా ఉంటుంది. కొంత సమయం తర్వాత అంజలి ఇంటికొస్తుంది. అంజలి ఇంటికి రాగానే తన వియ్యంకురాన్ని చూసి చాలా సంతోషంగా పలకరిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా పెరట్లోకెళ్ళి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతమ్మ అంజలి మనసు నొప్పించకుండా తనతో, చూడండి వదినా, అమ్మాయి చెప్పింది ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జు, ఏసీ, ఫ్యాను అన్నీ పాడైపోయాయి. ఇంట్లో ఫ్రిడ్జు, ఏసీ నేను అస్సలు వాడడం లేదు, కొత్తవే అవన్నీ. అమృత పెళ్లికి 1 రోజుల ముందే తీసుకున్నాం వదినా. ఈ వయసులో నేను ఏసీలో ఉండడం అంత మంచిది కాదు. పైగా ఫ్రిడ్జ్లో పెట్టినవి తింటూ ఉంటే నాకు పళ్ళు జివ్వంటున్నాయి వదినా. అలాగే అమ్మాయి బీరువా, అమ్మాయి డబుల్ కాట్ మంచం ఇవన్నీ పంపిస్తాను వదినగారు. అంజలి తన మాటలు విని కోడలు మెట్టింటి గౌరవం కాపాడడం కోసం అబద్ధం చెప్పిందని అర్థమవుతుంది. అలాగే వదినగారు కూడా నా మనసు నొచ్చుకోకుండా మాట్లాడుతున్నారని తన మనసులో భావించి, ఆ వదినగారు, నాకు మీరేం మాట్లాడుతున్నారో బాగా అర్థమైంది. మీలాంటి వాళ్లతో వియ్యం కుదిరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వదినగారు. నిజానికి పెళ్లికి చాలా ఖర్చయింది. ఎప్పటినుంచో ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు. నిదానంగా అన్నీ తీసుకోవాలనుకున్నాం గాని ఇంతలో ఇదిగో నిజమేంటో మీకే తెలిసిపోయింది. మీకు నిజంగా మీ ఇంటి సామాన్లతో పని లేకపోతే పంపించండి, లేదంటే మేము చిన్నగా తీసుకుంటాంలే. నిజంగానే మాకు వాటితో పనిలేదు వదినగారు. ఇంట్లో 2 డబుల్ కాట్లున్నాయి. అలాగే గ్యాస్ పొయ్యిలు 2, కుక్కర్లు 3 కూడా
అలాగే అన్ని రెండు రెండు వస్తువులున్నాయి. అందుకే పంపిస్తానంటున్నాను. అక్కడున్నా గాని మాకు ఉపయోగపడవు కదా, ఇక్కడుంటే మీకైనా కాస్త ఉపయోగపడతాయి. మీ మంచి మనసుకి చాలా సంతోషం, కానీ అలా తీసుకోవడం నాకు సరైంది అనిపించడం లేదు వదినగారు. ఇంతలో అమృత అక్కడికొచ్చి, ఇందులో తప్పేముందత్తయ్యా, మీరు కట్నం కూడా తీసుకోకుండా నన్నింటి కోడల్ని చేసుకున్నారు. కనీసం వీటినైనా కట్నం కింద తీసుకుంటే సరిపోతుంది. అమ్మా, రేపివన్నీ పంపించేసేయ్. అందుకు శాంతమ్మ సరే అంటుంది. ఆ మరుసటి రోజే ఇంటికెళ్ళి కావాడి కూడా ఆ వ్యాన్కి వేసి పంపిస్తుంది. ఇక వాటిని చూసి అమృత చాలా సంతోషపడుతుంది. ఇక వాటన్నిటినీ ఇంట్లో సర్ది ఇంటిని అద్భుతంగా చేస్తుంది. ఆ తర్వాత అత్తగారితో, అత్తయ్య, ఇంక మనం అస్సలు భయపడాల్సిన పనే లేదు, అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. ఆ మాటలు విన్న అత్తగారు కూడా ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. ఇక ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అన్నీ చూసి వాళ్ల భర్తలు కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళు ఎప్పటినుంచో చేయలేని పని కోడలు చేసేసింది అంటూ ఆమెను మెచ్చుకుంటారు. ఇలాంటి మంచి కోడలు అందరికీ ఉండాలని అత్తగారు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దక్షిణాపురం అనే గ్రామంలో సితారా, అంజన అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కూడా చాలా భక్తిపరులు. ఎలా అయినా సరే కుంభమేళాకి వెళ్లాలనుకుంటూ ఉంటారు. దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, కుంభమేళాకి ఎప్పుడు వెళ్ళాలి? అందరూ వెళ్తున్నారు, మీ దగ్గర డబ్బు లేదా? నేను డబ్బుల కోసమే చూస్తున్నానమ్మా. రోజూ కష్టపడుతూనే ఉన్నాను కదా, రూపాయి రూపాయి కూడబెడుతూనే ఉన్నాను, ఎలాగైనా సరే అక్కడికి వెళ్లాలని. అయితే నేను కూడా మీకు వ్యాపారంలో సాయం చేస్తానత్తయ్యా. ఇంటి పని మొత్తం ముగించుకొని నీతో పాటు నేను వ్యాపారానికొస్తాను. త్వరగా వెళ్తేనే మనకి పుణ్యం వస్తుంది, లేదంటే కుంభమేళా కూడా పూర్తయిపోతుంది. అందుకు అత్తగారు సరే అని చెప్తుంది. మరుసటి రోజు నుండి అత్త కోడళ్ళిద్దరూ పండ్ల వ్యాపారం చేస్తుంటారు. వీధి వీధి తిరిగి పండ్లమ్ముతూ ఉంటారు. రావాలమ్మా రావాలి, తాజా తాజా పండ్లు రావాలి, చాలా రుచికరమైన పండ్లు రావాలమ్మా రావాలి అని ఇద్దరూ కూడా కష్టపడి పండ్లమ్ముతూ డబ్బు సంపాదిస్తారు. అలా ఒక వారం రోజులు గడిచాయి. అత్తయ్య, ఇంక కూడబెట్టింది చాలు, ఇంకా ఆలస్యం చేస్తే కుంభమేళా పూర్తయిపోతుంది. మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోయే మార్గం చూడండి అత్తయ్యా. సరే, ఏదైతే అదయింది, మనం ఈరోజు బయలుదేరి వెళ్దాం పదా అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా కుంభమేళాకు ప్రయాణమవుతారు. అక్కడికి వాళ్ళు చేరుకునే సమయానికి ఆ రోజు శివరాత్రి. ఆ విషయం వాళ్ళకస్సలు తెలీదు. ఆ రోజక్కడ అంత హడావిడిగా ఉంటుంది. గొప్ప పూజలు జరుగుతుంటాయి, కన్నుల పంటగా ఉంటుంది. అత్తయ్య, మనం ఆలస్యంగా రావటం చాలా గొప్ప విషయంగా మారింది. ఎందుకంటే ఈరోజు శివరాత్రి, ఆ సంగతి నేను మర్చిపోయాను. అందుకే ఈ హడావిడంతా. కుంభమేళాలో ఇంత గొప్పగా శివయ్యని దర్శించుకునే భాగ్యం మనకి లభించటం చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రి మొత్తం జాగారం చేసి సంతోషంగా ఆ శివుణ్ణి దర్శించుకుందాం. అలాగే ఎక్కడున్నా నీ భర్త శేఖర్ క్షేమంగా రావాలని ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకో తల్లి, అంతా మంచే జరుగుతుంది. తప్పకుండా అత్తయ్యా. అత్త కోడళ్ళిద్దరూ రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం అక్కడే ఉన్న నదిలో పుణ్యస్నానం చేసి సూర్య నమస్కారం చేస్తూ ఈ విధంగా కోరుకుంటారు. భగవంతుడా, నా భర్త ఎక్కడున్నా కూడా తొందరగా తిరిగొచ్చేలా చెయ్యి. నా కోడలు సంతోషంగా ఉండాలి. ఇల్లు వదిలిపెట్టిన నా కొడుకు తిరిగి మా ఇంటికి చేరుకునేలా దీవించు తండ్రి అని కోరుకుంటారు. అప్పుడే అక్కడ ఒక సాధువు నీటిలో మునుగుతాడు. అతనెవరో కాదు, తన భర్త శేఖర్. దాన్ని గమనించిన సితారా, అత్తయ్య, అతను చూడండి, అచ్చం మీ అబ్బాయిలాగే ఉన్నాడు. కొంపదీసి అతను మీ అబ్బాయేనా? అవునమ్మా, అచ్చం శేఖర్ లాగే ఉన్నాడు. తొందరగా వెళ్దాం పదా, లేదంటే వెళ్ళిపోతాడేమో. దగ్గరకు చేరుకునే లోపు అతను వాళ్లని గమనించి అక్కడి నుండి తొందరగా వెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇద్దరూ కలిసి అతన్ని అడ్డుకొని, ఇంకా ఎందుకు మమ్మల్ని చూసి పరిగెడుతున్నారు? నేనేం చేశానని ఇలా సాధువులలో కలిసిపోయారు? నోరు విప్పి మాట్లాడండి. చూడు సితారా, నేను బంధాలను బాధ్యతలను విడిపించుకోవడానికొచ్చాను. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండండి, నేను సంతోషిస్తాను. ఇలా మాట్లాడ్డానికి నీకు కొంచెం కూడా జాలి కలగట్లేదా? ఏ దేవుడు చెప్పాడు కొత్తగా పెళ్లైన భార్యని వదిలిపెట్టి సన్యాసం తీసుకోమని, లేదా ఇలా సాధువులలో కలిసిపోమని?
ఇక్కడ ఏ సాధువుని అడిగినా కూడా నువ్వు చేసింది తప్పనే చెప్తారు. పెళ్ళైన వారం రోజులకే నువ్విలా ఎందుకొచ్చావు? ఎందుకొచ్చానో ఎలా వచ్చానో నాకు తెలీదు. ఆ భగవంతుడు నడిపించాడు, వచ్చేశాను. అతని మాటలకు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. సితార ఏడుస్తూ, మనం తిరిగి ఇంటికి వెళ్దాం పదండి అని ఎంతగానో ప్రాధేయపడింది. అతను అస్సలు వినలేదు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటారు. నా భర్తని చూపించినట్టే చూపించి మళ్ళీ నా నుండి దూరం చేస్తున్నావా? అతని మనస్సు మారి తిరిగి మా దగ్గరికి వచ్చేలాగా చెయ్యి స్వామి, నీకు పుణ్యం ఉంటుంది. మేము నీ దర్శనం చేసుకోవాలని ఇక్కడికి వచ్చినందుకు మా కోరికల్ని తీర్చు. నీ మీద నమ్మకంతోనే ఇంత దూరం వచ్చా అని ఎంతగానో ప్రాధేయపడి ఏడుస్తుంది. అప్పుడు ఆ భగవంతుడు ఒక సాధువు రూపంలో శేఖర్ దగ్గరికి వెళ్తాడు. దేని గురించో చాలా బాధగా ఆలోచిస్తున్నావు స్వామి. దేని గురించి? ఏముంటుంది స్వామి, నేనెవరినైతే చూడకూడదనుకున్నానో వాళ్లనే చూశాను. నా కుటుంబాన్ని వదిలిపెట్టి నేను ప్రశాంతంగా ఉంటున్నాను. వాళ్లే ఇప్పుడు నాకు కనిపించారు. నాకదంత మంచిగా అనిపించట్లేదు. వాళ్ళు ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక నేను రానని చెప్పి ఇక్కడికి వచ్చేశాను. కాని వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది స్వామి. కాని సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవించమని చెప్పారు. స్త్రీ ఏడ్చిన చోట ఎన్నో యుద్ధాలు జరిగాయి. అక్కడంతా శాపమయమవుతుంది. భగవంతునికి దగ్గరగా ఉండాలనుకుంటే నువ్వు ఎన్నో విధాలుగా ఆయనకు దగ్గరగా ఉండొచ్చు, కానీ ఇంటి వాళ్ళని బాధ పెట్టి కాదు. అంటే మీరు చెప్పేదేంటి స్వామి? నేనిదంతా మర్చిపోయి మళ్ళీ సంసార సాగరంలో మునిగిపోమంటారా? భగవంతునికే తప్పలేదు ఆ సంసార సాగరం. ఎక్కడిదాకా ఎందుకు? నువ్వు పూజిస్తున్న శివయ్యకు 2 భార్యలు. ఆయన తన భార్యలతోనే ఉన్నాడు కదా, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోలేదుగా. నువ్వు నిజంగా దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటే నీ మనసును స్వచ్ఛంగా ఉంచుకొని ఎవరికీ హాని చేయకుండా ఉండు. అది చాలు ఆ భగవంతునికి. మరి మీరెందుకు స్వామి మీ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చారు? నేనెక్కడ నా కుటుంబాన్ని వదిలేసొచ్చాను? నేను నా భక్తురాలి కంట నీరుని తుడవడానికొచ్చాను. నీతో మాట్లాడడానికొచ్చాను. నేను వెళ్తున్నాను. నువ్వు నీ కుటుంబానికి తిరిగి వెళ్ళు. నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే నీకు చెప్తున్నది అంటూ అక్కడి నుండి మాయమైపోతాడు. దాన్ని చూసే శేఖర్ ఆశ్చర్యపోతాడు. స్వామి, నువ్వెవరో నాకిప్పుడు అర్థమైంది. నా కోసం స్వయంగా ఇక్కడికి వచ్చావా? ఇక బుద్ధొచ్చింది స్వామి. ఇప్పుడే నా కుటుంబాన్ని చేరుకుంటాను అనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ చేరుకుంటాడు. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ శివయ్య మన మొర విన్నాడు, అందుకే ఇలాంటి గొప్ప కార్యం చేశాడు. శేఖర్ అప్పుడు జరిగిన విషయమంతా వాళ్లతో చెప్తాడు. ఆ మాట విని వాళ్ళు మరింత సంతోషిస్తారు. ఇక మరొకసారి భగవంతునికి నమస్కారం చేసుకుని ముగ్గురు కూడా తిరిగి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలోని ప్రజలు శేఖర్ని చూసి ఆశ్చర్యపోతారు. అందరూ కూడా శేఖర్ గురించే చెప్పుకుంటుంటారు. కొందరు శేఖర్ని చూడ్డానికి వాళ్ళింటికి కూడా వస్తారు. అక్కడ కాంతమని ఆమె వారితో మాట్లాడుతూ, మీరు కుంభమేళాకు వెళ్లటం ఎంతో అదృష్టం అనుకుంటా. ఆ భగవంతుడు మీ మీద జాలి చూపించి శేఖర్ని అక్కడ తిరిగి దొరికేలాగా చేశాడు. అవును, ఆ భగవంతుడే స్వయంగా నా కోసం వచ్చి ఆయన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చాడు. నాకెంతగానో సంతోషంగా ఉంది. నేను ఈ ఆనందాన్ని చెప్పలేకపోతున్నాను. ఇంకా మీరు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ భగవంతుడు మీ కుటుంబానికి ఎప్పుడూ తోడుంటాడు. అది నిరూపించేశాడుగా. అవును దినా, నిజంగా మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ భగవంతుడు నిజంగానే మా కుటుంబానికి తోడుగా నిలిచాడు అంటూ అక్కడ జరిగిన విషయమంతా చెప్తారు. ఆ మాటలు విని వాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. అంత గొప్పగా జరిగిన కుంభమేళాకు మేం వెళ్లలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఇక ఈసారి మీరక్కడికి తప్పకుండా వెళ్ళండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్తారు. చాలాసేపు వాళ్ళు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. శేఖర్ సాధు రూపంలో నుండి సామాన్య రూపంలోకి తిరిగొచ్చిన తరువాత అంజన శేఖర్తో మాట్లాడుతుంది. ఎందుకు శేఖర్, ఇల్లొదిలిపెట్టి వెళ్లాలనిపించింది నీకు? ఎందుకో తెలీదమ్మా. ఈ సంసార బాధ్యతలు నేను మోయలేనేమో అన్న భయంతో వెళ్ళిపోయాను. భయం కాస్త భక్తిగా మారి సాధువులలో కలిసిపోయాను. కాని నాకు ఆ కుంభమేళాలోనే తెలిసింది నిజమైన భక్తంటే ఏంటనేది. సాక్షాత్తు ఆ భగవంతుడే నా దగ్గరికి వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీరు చేసిన పుణ్యమే.
మేం చేసింది కాదండి, మీరు కూడా చాలా సంవత్సరాలు భగవంతునికి దగ్గరగా ఉన్నారు. అందుకే ఆ భగవంతుడు సరిసమానంగా న్యాయం చేయడానికి ఇలా చేశాడు అంది సితార. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు శేఖర్ పనికి వెళ్తాడు. చక్కగా పని చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంటాడు. చాలా సంతోషంగా వాళ్ళ జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కూడా కష్టపడి పని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తారు. నేను నిజంగా ఈ ఆనందానికి దూరమయ్యాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు పడిన కష్టమేంటో ప్రజలు నాకు చెప్తుంటే చాలా బాధనిపించింది. సీతారా, నేను నీకు క్షమాపణ చెప్పాలి. ఇంకెప్పుడు నీ కంట్లో నీళ్లు చూడకూడదు. చూడను కూడా. ఆ మాటలకి సితార సంతోషిస్తుంది. ఈ మాట చాలండి. ఈ రోజు కోసమే నేను ఆ భగవంతునికి ఎంతో ప్రార్థించాను. ఆయన నా మొర విన్నాడు, నాకు సంతోషాన్నిచ్చాడు. అంజన కూడా చాలా సంతోషిస్తుంది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటూ త్వరలో నా చేతిలో ఒక మనవణ్ణి పెడితే ఇంకా ఆనందం. ఆ మాటలకి వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతారు. ఇక వాళ్ళు ఎలాంటి బాధ దిగులు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు.